పళ్లల్లో రారాజు మామిడికి పేరు, కానీ ఇప్పుడు సీన్ మారింది. వరల్డ్ ఫేమస్ నూజివీడి మామిడిని కూడా పూచిక పుల్లగా చూస్తున్నారు. తోటలో దిగుబడి ఫుల్, కానీ మార్కెట్కి వెళ్తే రాబడి నిల్. చూడబోతే రసాలు నోరూరిస్తున్నాయి, కానీ మార్కెట్కి వెళ్తే ధరలు రైతులకు నీరసం తెప్పిస్తున్నాయి. కారణం ఏమిటి? నూజివీడు మామిడి ఏపీలోనే కాదు, దేశంలో నెంబర్ 1. ఇక్కడ దొరికే చిన్న రసాలు, బంగెనపల్లి కాయలు విదేశాలకు సైతం ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం నిత్యం 500 టన్నుల కాయలు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారాలకు నూజివీడుకొస్తుంటారు. ఎప్పట్లానే వేలం నిర్వహిస్తున్నారు. కానీ గతంలో మాదిరి ధర పలకడం లేదు. పచ్చళ్ల, జ్యూస్ పల్పుకు ఫేమస్ అయిన తోతాపురి కాయలకు కూడా రేట్ ఢమాలైంది. కేజీకి 5 రూపాయలు మించి ఇవ్వడం లేదని వాపోతున్నారు మామిడి రైతులు. గత 6 నెలల నుంచి మందులు కొట్టి అవి కొట్టి ఇవి చేసి ఇప్పుడు మార్కెట్కి వెళ్తే 4 రూపాయలు 5 రూపాయలు అని కలరకాయలు, రసాలు అయితే 6 రూపాయలు 7 రూపాయలు అని చెప్పేసి మధ్యవర్తులు ఉన్న మధ్యవర్తులు ఇట్లా చిన్న చిన్నగా షెడ్యూల్ లాగేసి రైతుకు అనేది లాభం రాకుండా చేస్తున్నారు. అలా సుమారుకి ఒక ఎకరానికి మనం మామిడికి వెళ్ళి పండించిన ఒక కలర్ కానీ రసాలు కానీ బంగినపల్లి కానీ మనం చేయాలంటే సుమారుగా 60,000 70,000 నుంచి పెట్టుబడి అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఈరోజు మామిడికాయలు కోసుకుని మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళు వచ్చి టన్ను వచ్చి 4,000 5,000 చెప్తున్నారు. అది మామిడి రైతుల ఆందోళన, ఆవేదన. ఇక వ్యాపారుల వర్షన్ మరోలా ఉంది. हम शिमला से हैं, अराइवल ज़्यादा है हर जगह से, हैदराबाद से, उधर आपका अनंतपुर से, जगत्याल भी चालू हो गया, हर जगह से अराइवल फुल है. रीज़न यही है మార్కెట్ డౌన్ అనేది. బదామి మ్యాంగోకు బెస్ట్ ప్రైస్ మిగతా. తోటలు ఉత్పత్తి ఎక్కువైపోయింది, అంచనాకు మించి ఉన్నాయి. దానికి తగ్గట్టు ఎక్స్పోర్ట్స్ లేవు. దీనివల్ల మార్కెట్ రాను క్షీణిస్తుంది, కానీ పెరుగుతుందని ఆశించాల్సిన అవసరం లేదు. రైతులు నీళ్లు ఎక్కువ కట్టి సరైన మందులు లేని దానివల్ల క్వాలిటీ లేకుండా పోయినాయి. రైతులు ఇప్పుడు కాలానుగుణంగా మార్పు చెందుతూ మంచి క్వాలిటీని తయారు చేసేదానికి వాటర్ తక్కువ పెట్టి మంచి కవర్ సరుకులు ఉత్పత్తి చేస్తే మన సరుకు ఇతర ప్రాంతాల్లో డిమాండ్గానే అమ్ముతుంది. సూచన నిజమే, కానీ కవర్ కట్టడం అదనపు భారం అంటున్నారు రైతులు. కవర్ కట్టిన మార్కెట్ కాయ అయితే కొంతవరకు కొనడానికి ఆస్కారం ఉంది. కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేదంటే ఎవరు కొనట్లేదండి. మనం కవర్ కొనడానికి 2 రూపీస్ అవుతుందండి. కవర్ కొనడానికి 2 రూపీస్ ప్లస్ కట్టడానికి 1 రూపీ అవుతాయి, అంటే దిగితే 3 రూపీస్ అవుతుంది. రుచిలో దిగుబడిలో నూజివీడు మామిడినే రారాజు నిజమే, కానీ ఈ కీర్తి మసకబారుతోంది. మార్కెట్లో ధర లేక దిగాలు పడిన రైతులు మామిడి తోటల్ని తొలగిస్తున్నారు. పామాయిల్, కొబ్బరి, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పచ్చిగా ఉన్నప్పుడు కాయలు మధ్యవర్తులకు కోస్తేనేమో వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలకి కొంటున్నారు. దానివల్ల రైతుకు అనేది విపరీతమైన నష్టం వస్తుంది. అందుకని ఈ మామిడి చెట్లని మీరు అటు చూస్తే కనుక మామిడి చెట్లన్నీ నరికేసేసి ఇప్పుడు అందరూ ఆయిల్ ఫామ్ చేస్తున్నారు. మన నూజివేడికి పెట్టింది పేరు అంటారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ నూజివేడిలో ఉన్న పరిస్థితి అయితే దీనమైన పరిస్థితిలో ఉందన్నమాట. మన మ్యాంగో పరిస్థితి అయితే సీజన్ ప్రారంభంలో టన్ను బంగెనపల్లి ధర 60,000 నుంచి 70,000 పలికితే కేవలం 10 రోజుల్లోనే ఆ ధర ప్రస్తుతం 40,000కు పడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ సంవత్సరం అసలు మార్కెట్ ధరలు పడిపోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అసలు ఏ ధరకి మార్కెట్లో అమ్ముడవుతున్నాయి? మనతో మాట్లాడేందుకు వ్యాపారస్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ రేటుకు కొంటున్నారు, ఎందుకని ధరలు పడిపోయింది అనుకోవచ్చు? క్వాలిటీ అండి. నూజివీడు ఫేమస్ ఒకప్పుడు, ఇప్పుడు నూజివీడు మామిడికాయలో క్వాలిటీ పోయింది. రకరకాల మందులు, రకరకాల రసాయనాలు వాడుతున్నారు. తెలంగాణ, రాయలసీమ క్వాలిటీ బాగుంది, అది ఎక్కువ అమ్ముతుంది. ఇది స్టార్టింగ్ పీరియడ్ వస్తుంది. స్టార్టింగ్ పీరియడ్లో రేటు ఉంది, రోజులు గడిచే కొద్దీ రేటు పడిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి ఏమేమి రకాల కాయలు వస్తున్నాయండి? బంగనపల్లి, తోతాపురి, సువర్ణరేగ 3 రకాలు. ఎంత ఉంది రేటు? టన్ను ఎంత కొంటున్నారు? టన్ను ప్రస్తుతానికి 40-45 లోపు కొంటున్నారు, 50 లోపు. తోతాపురి వచ్చి 15-20. ఇంతకుముందు విజయవాడ మామిడికాయ అంటే, నూజివీడు మామిడికాయ అంటే ఒక పేరు ఉండేది. ఇప్పుడు ఆ పేరు లేదు. క్వాలిటీ పోయింది ఫస్ట్. ఇప్పుడు కొత్తగా కవర్లు అనేది ఒకటి కడుతున్నారు, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి. ఈ కవర్లు కట్టేది కొంచెం పెరిగితే మళ్ళీ ఇటు సైడ్ కాయకి క్వాలిటీ వస్తుంది, రేటు పెరుగుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర మీరు చెప్తున్నారు టన్ను 40,000కి బంగినపల్లి వెళ్తుంది అనుకుంటే, ఇతర రాష్ట్రాల్లో మరి ఇదే బంగినపల్లి కాయ అక్కడ ఎంతకు అమ్ముడవుతుంది అనుకుంటున్నారు? మనం ఇక్కడ 40 రూపాయలకి అమ్మితే అక్కడ వాళ్ళకి చేరేటప్పటికి 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు వస్తుందండి. 60 రూపాయలు అక్కడ చేరుతుంది. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇక్కడ కొన్న రేట్లకు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. వాళ్ళకి అంత సంతోషంగా ఏం లేదు. పైన మార్కెట్ కూడా రోజు అప్ అండ్ డౌనే నడుస్తుంది. ఈ క్వాలిటీ చాలా వరకు
బయట రాష్ట్రాల్లో నడిచే వ్యవహారం లేకుండా పోయింది. మార్కెట్ అయితే ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైతు నష్టపోతామని చెప్తున్నారు, అలాగే మార్కెట్లో అమ్మేటువంటి వ్యాపారులు కూడా నష్టపోతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.